ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ రోజుటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ధ్యానం లేకపోతే మన జీవితం కిష్కిందకాండ, ధ్యానం చేస్తే మన జీవితం సుందరాకాండ. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ధ్యానం లేకపోతే మన జీవితం కిష్కిందకాండ లాంటిదే. అదే మనం ధ్యానం చేస్తే సుందరకాండలా మన జీవితం ఉంటుంది. ఇది ఒక మామూలు మాట కాదు, సాధారణమైన మాట కాదు. మన యొక్క జీవితాన్ని మార్చే సత్యం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మన జీవితం సుందరకాండలా తయారవుతుంది. చూడండి, మనకు ఈ ప్రపంచంలో కనపడేవన్నీ తాత్కాలికం. ఈ ప్రపంచంలో కనపడేవన్నీ తాత్కాలికం. ఈ శరీరము తాత్కాలికమే, మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు తాత్కాలికమే, మనకున్నటువంటి సిరి సంపదలన్నీ తాత్కాలికమే. మన కంటికి ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ తాత్కాలికమైనవే. కానీ మనకు కనపడనిది మన ఆత్మ, మన చైతన్యం, అది మాత్రమే శాశ్వతమయ్యింది. అందుకే నిజమైన ఆధ్యాత్మికత అంటే మనం ఏం చెయ్యాలి? ఈ కనపడే ప్రపంచాన్ని కొద్దిసేపు మనం పక్కకు పెట్టేయాలి. రోజు చూస్తున్నవి కనపడని ఆత్మ ఏదైతే ఉందో దాన్ని చూడటం మొదలు పెట్టాలి. ఆ చూడటం మొదలు పెట్టేదాన్నే పత్రిగారిచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఆ ధ్యానం ద్వారా మాత్రమే మనం ఆ శాశ్వతమైనటువంటి, ఆ కనపడనటువంటి ఆత్మను మనం చూడగలుగుతాం. చూడండి, మన కళ్ళు రెండు తెరిచి ఉంటే ఈ ప్రపంచాన్నే చూస్తాం, అంతే కదా? ఒక్క క్షణం కూడా కళ్ళు ముయ్యనంతసేపు మనం ఈ ప్రపంచాన్ని చూస్తుంటాం. ఆ కళ్ళు ముయ్యకపోతే మనల్ని మనం చూడలేం. చూడగలుగుతామా కళ్ళు ముయ్యకపోతే? కళ్ళు మూసుకుంటే ఈ బయటి ప్రపంచం, ఈ కనపడే ప్రపంచం అంతా మాయమవుతుంది. ఎప్పుడైతే మనం కళ్ళు మూస్తామో మనలోని నిజం కనిపించడం మనకు మొదలవుతుంది. అది ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాదు. ప్రతిరోజు మనం అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే మనకు అవగతం అవుతుంది. అందుకే మహానుభావులు ఏం చెప్తున్నారు పత్రిగారు అంటే, నోరు మూస్తే మౌనం, కళ్ళు మూస్తే ధ్యానం. మౌనం ఎంత గొప్పదో ఎంతో మంది గొప్ప గొప్ప మహాత్ములు చెప్పారు. మెహర్ బాబా, రమణ మహర్షి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది చెప్పారు. మరి ధ్యానం ఎంత గొప్పదో బుద్ధ భగవానుడు చెప్పాడు, మన పత్రిజీ చెప్పారు, పతంజలి మహర్షి చెప్పారు, వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పారు, వేమనయోగి చెప్పారు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ధ్యానం గురించి చెప్పారు. ఆ చెప్పిన ఆ మాటను మనం పట్టుకుంటే, అభ్యసిస్తే, ఆచరణ చేస్తే మనం మనల్ని దర్శించుకుంటాం, మనల్ని మనం చూసుకుంటాం. చూడండి, మన శరీరమే ఒక అద్భుతం. ఇది మనం తయారు చేసుకున్నది కాదు, ఆ భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక వరం, అంతే కదా? ఆయన ఇవ్వకపోతే
మనం ఏడికెళ్ళి వస్తాం? మరి ఆయన ఇచ్చినటువంటి ఈ శరీరంలో ఎంతో అపారమైనటువంటి శక్తిని ఉంచాడు. ఆ శక్తిని మనం గమనించుకోవటం లేదు. పైగా ఏం చేస్తున్నాం? ఆ శక్తినంతా మనం వృధా చేస్తున్నాం. ఎలా వృధా చేస్తున్నాం అంటే, ఎంతసేపు ఈ కనిపించే ఈ బయటి ప్రపంచాన్ని చూస్తూ, అనవసరమైన మాటలు మాట్లాడుతూ, అనవసరమైన ఆలోచనలు చేస్తూ, మన యొక్క శక్తినంతా మనం వృధా చేస్తున్నాం. మనకు పత్రిగారు చెప్తారు, మనకు ఈ కంటి ద్వారా 80% శక్తిని మనం కోల్పోతామంట. ఈ 2 కళ్ళు చూస్తున్నాయే, ఆ కళ్ళతో మనం 80% శక్తిని కోల్పోతాం. అందుకే అవసరం లేనప్పుడు మనం కళ్ళు తెరవద్దు. అవసరం ఉంటేనే కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకుంటే మనలో శక్తి ఎంతో నిల్వ అవుతుంది. ఆ శక్తి మనల్ని మార్చుతుంది. మనల్నే కాదు, మన యొక్క జీవితాన్నే మారుస్తుంది. ఎందుకంటే మనం ఎన్నో జన్మల నుంచి ఈ బయటి ప్రపంచాన్ని చూసాం. కనీసం ఇప్పుడైనా, ఈ జన్మలోనైనా మనం మన యొక్క లోకాన్ని, మనల్ని మనం చూసుకుందాం. ఎందుకంటే ఇంతవరకు మనల్ని మనం చూసుకుంటాము అనే విషయమే మనకు తెలియదు కదా. మనలో భగవంతుడున్నాడని, ఆయన వల్లనే మనం జీవిస్తున్నామని, ఆయన ద్వారానే మనకు శక్తి ఉందని, ఆయన ఉంటేనే మనం చూడగలుగుతామని, వినగలుగుతామని, తినగలుగుతామని, నడవగలుగుతామని, ఇలా ఏ ఒక్క పని చేసినా ఆయన మనలో ఉన్నందుకే చేయగలుగుతాము అనే విషయం మనకు తెలియదు. ఇప్పుడు తెలుసు. మరి ఆయన ఎవరో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక చక్కటి పాట పాడారనుకోండి, అబ్బా ఎవరు వాళ్ళు పాడింది, వాళ్ళని ఒక్కసారి చూడాలి అని అనుకుంటాం కదా. ఎలాగా ఒకలాగా తిప్పలు పడి ఎవరెవరి ద్వారానో కనుక్కొని చూస్తాం. నీ చెవులకు ఇంపుగా వినిపించే ఆ పాటను పాడిన వాళ్ళను చూడటానికి నీవు అంత తపన పడుతున్నావే, మరి నీ యొక్క జీవితాన్ని నడిపించే ఆయనెవరో తెలుసుకోవాలంటే నీలోకి నీవు ప్రయాణం చేయాల్సిందే. అందుకే మనలోనికి మనం ప్రయాణం చేద్దాం. ఎందుకంటే మనం బయట చూసినంతసేపు ఈ మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. ఎప్పుడైతే కళ్ళు మూస్తామో అప్పుడే మనకు ఆ లోపల అనేది, ఆ ప్రశాంతత అనేది మనకు వస్తుంది. మనం ఇప్పటికే ఎన్నోసార్లు, ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం కదా. గమనిస్తున్నాం కాబట్టే, ఆ ప్రశాంతత మనకు వచ్చింది కాబట్టే ఎప్పుడెప్పుడు ధ్యానం చేద్దాము, కళ్ళు మూద్దాము, మనలోకి మనం ప్రయాణం చేద్దాము అనే ప్రతిక్షణం ఆలోచిస్తుంటాం, ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే ఈ బయటి ప్రపంచమంతా నరకం లాంటిది. లోపల ప్రపంచం ఏదైతే ఉందో అదే స్వర్గం. అందుకే మనం ఈ జన్మలో ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటి నిర్ణయం? బయటి ప్రపంచం కంటే మనం లోపలి ప్రపంచంలోనే ఎక్కువగా జీవిద్దాం అనే ఒక నిర్ణయం తీసుకుందాం. చూడండి, ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చుని ఉంటే సరిపోదండి. ఏం చేయాలి? కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కూర్చున్నావు పేరుకు మాత్రమే కళ్ళు మూసుకొని, కానీ నిరంతరం నీలో వచ్చే ఆలోచనల వైపే నీ మనసును కనుక పరుగెత్తనిస్తే నీకు శక్తి రాదు. నీవెప్పుడైతే
శ్వాస మీద ధ్యాస ఉంచుతావో అప్పుడు మాత్రమే నీకు శక్తి వస్తుంది. మన శ్వాసే మన జీవితం. శ్వాస లేనిది మన జీవితం అసలు లేదు. ఎప్పుడైతే మనం ఈ శ్వాసతో అనుసంధానం అవుతామో అప్పుడు మాత్రమే మనకు అపారమైనటువంటి శక్తి లభిస్తుంది. ఆ శక్తి ఎప్పుడైతే లభిస్తుందో మనం ఏదైనా సాధించగలుగుతాం. శారీరక పరంగా కానీ, మానసిక పరంగా కానీ, బుద్ధిపరంగా కానీ, ఆత్మపరంగా కానీ ఏదైనా మనం సాధించగలుగుతాం. అందుకే పత్రికారు ఏం చెప్తారు? నీటిలో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం. నీటిలో మునుగుతున్నావు రోజు, కానీ ఆ శ్వాసలో మునగటం లేదు. ఆ శ్వాసలో మునుగు. ఈ మాట నువ్వు గుర్తుంచుకో. ఎందుకంటే మానవుని మార్చేది ధ్యానం ఒకటే. ప్రపంచాన్ని మార్చేది ధ్యానం ఒకటే, ఇంకేది కాదు. చూడండి, నీకు ఏదైనా సమస్య వచ్చిందా? కళ్ళు మూసుకో, కూర్చో. ఆ సమస్య నీకు ఎలా పరిష్కారం అవుతుందో నీ లోపల ఉన్నటువంటి అంతరాత్మ నీకు తెలుపుతుంది. ఏదైనా ఒక ప్రశ్న వచ్చిందా? ఎవరిని ప్రశ్నించకు, కళ్ళు మూసుకో. నీలో ఉన్న భగవంతుని ప్రశ్నించు, ఆయనే నీకు సమాధానం చెప్తాడు. వేరెవరో నీకు సమాధానం చెప్పరు. ఎందుకంటే మీ సమస్యలకు మీరే సమాధానం. మీలో ఉన్న భగవంతుడే నీకు ఆ సమాధానాన్ని ఇస్తాడు. ఎవరు ఎవరిని ఉద్ధరించరు. అందుకే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయం 5వ శ్లోకం ఏం చెప్తున్నాడంటే, ఉద్ధరేద ఆత్మ ఆత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మనో బంధుః ఆత్మైవ ఆత్మనో బంధుః రాత్మైవ రిపురాత్మనః. అంటే మనల్ని మనమే పైకి లేపుకోవాలి. అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మనల్ని ఇంకెవరో ఉద్ధరించరు. మనం ఎవరిని నమ్ముకున్నా మనకు లాభం ఉండదు. మనకు మనమే మిత్రులం, మనకు మనమే శత్రువులం. ధ్యానం చేస్తే మనకు మనమే మిత్రులు అవుతాం. ధ్యానం చేయకపోతే మనకు మనమే శత్రువులం అవుతాం. ఎందుకంటే మన జీవితం ఎటు వెళ్తుందో, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలంటే మొట్టమొదట మన అలవాట్లను మనం గమనించాలి, చూడాలి. మనం ఎక్కువగా ఏం చేస్తున్నాం అంటే మన రోజువారీ జీవితంలో మనం ఎక్కువసేపు మాట్లాడుతున్నామా, ఆలోచిస్తున్నామా, తింటున్నామా, లేదా ధ్యానం చేస్తున్నామా? మనం ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి, తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. తినడం ఎక్కువగా తింటున్నామా? మనకి ఎంత అవసరమో, ఈ శరీరాన్ని నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంతే తినాలి. అనవసరమైన ఆలోచనలు ఎట్టి పరిస్థితిలో చెయ్యొద్దు. ధ్యానం చేస్తున్నామా? ఎంతసేపు చేస్తున్నాం? మనం ఎంత పెంచుకోవాలి? మనం ఉండేది ఈ మాయా ప్రపంచంలో. ఎంతసేపు మనం ఆ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని మనం తెలుసుకోగలుగుతాం అని ప్రతిదీ మనకు మనం విచారణ చేసుకోవాలి. చేసుకుంటే ఆ తినడం, ఆలోచించడం, మాట్లాడడం, చూడడం, వినడం ఇవన్నిటినీ తగ్గించుకుంటాం. మనల్ని మనం మాత్రమే చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే చూడండి, మనం రామాయణంలో కనుక హనుమంతుని చూసుకుంటే, మరి కోతులే కదా వాళ్ళంతా. ఎన్నో ఎన్నో కోతులు ఉన్నాయి. అందులో ఒక్క కోతి మాత్రమే ధ్యానం చేసింది. ఆ ధ్యానం చేసిన కోతే హనుమంతుడు అయ్యాడు. అవునా కాదా?
ఆయన చేసిండు కాబట్టి అంత శక్తిని సంపాదించాడు. అందుకే చూడండి, ఆయన ఆ శక్తిని సంపాదించి ఆ ఆకాశంలో విహరించగలిగాడు. మరి ఎంత శక్తి సంపాదించాడు! అసాధ్యాన్ని కూడా సాధ్యమయ్యే విధంగా ఆయన చేశాడు. మరి మనలో కూడా అంత శక్తి ఉంది. ఆ ఆంజనేయ స్వామికి ఎంత శక్తి ఉందో మనకు కూడా ఉంది. కానీ ఆ శక్తిని మనం మేల్కొల్పాలి. అది మన పని. మనం ఎలా మేల్కొల్పుతాం అంటే పత్రి గారిచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యానం ద్వారా మాత్రమే మనలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం మేలుకొల్పుతాం. మరి రామాయణంలో కూడా మనం గమనిస్తే హనుమంతుడు రానంత వరకు కిష్కింధకాండనే రాముడి జీవితం. ఎప్పుడైతే హనుమంతుడు రాముడి జీవితంలోకి ప్రవేశించాడో అప్పుడే అతని జీవితం సుందరకాండలా తయారైంది. అలాగే మన జీవితంలో కూడా ధ్యానం చేయలేని రోజులు మనందరి జీవితం ఎలా ఉంది? నా జీవితం అయితే గందరగోళంగానే ఉంది. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఒక నందనవనంలా తయారయ్యింది. ఇప్పుడు దేనికి భయం లేదు, దేనికి సందేహం లేదు, గందరగోళము లేదు. ఎప్పుడూ ధైర్యంగా, శాంతిగా, ఆనందంగా. ఈ ఆనందాన్ని నేనొక్కదాన్ని అనుభవించడం లేదు. ఈ ఆనందాన్ని పంచుతున్నాను. ఆ పంచే కొద్దీ ఆ ఆనందం ఎక్కువ అవుతుందే తప్ప తక్కువ కాదు. అందుకే పత్రికారు ఏం చెప్తున్నారు? ధ్యానం లేకుంటే మన జీవితం కిష్కింధకాండ, ధ్యానం చేస్తే మన జీవితం సుందరకాండలా ఉంటుంది. అందుకే మన జీవితం కిష్కింధకాండ నుంచి సుందరకాండగా మారాలి అంటే పత్రికారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం మనం చెయ్యాలి. ఇంకొక మాట చెప్తారు పత్రికారు, సత్యం, శివం, సుందరం. సత్యం అంటే నిజం, శివం అంటే మంగళం, సుందరం అంటే ఆనందం. మనలో సత్యం ఉంటే మనకు క్షేమం వస్తుంది. ఆ క్షేమం ఉంటే జీవితం సుందరంగా మారుతుంది. అంతే కదా? ఎందుకంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఇది సాధారణమైనటువంటి శరీరం కాదండి. ఇది భగవంతుని యొక్క ఆలయం. ఈ శరీరంలో భగవంతుడు కొలువయ్యున్నాడు. ఇంతకుముందు మనకు తెలియదు, ఇప్పుడు పూర్తిగా అర్థం అయింది. అందుకే మనం ఎప్పటికీ ప్రశాంతంగా జీవించాలంటే, ఈ శరీరానికి శక్తివంతంగా ఉంచుకోవాలంటే మనం ధ్యానం తప్పకుండా చేయాలి. చూడండి, ధ్యానం చేస్తే మనం ఎంతో యవ్వనవంతులుగా ఉంటాం, ఎంతో శక్తివంతంగా ఉంటాం, ఎంతో ఆనందంగా ఉంటాం. ఇది మనందరం మన జీవితంలో ఎంతో ఎంతో అనుభవిస్తున్నాం. అందుకే మనం ప్రతిరోజు పత్రికారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస గంటలు గంటలు చెయ్యాలి. శక్తి లేదా ధ్యానం చెయ్యి. సమస్య ఉందా? ధ్యానం చెయ్యి. కష్టం ఉందా? ధ్యానం చెయ్యి. బాధ ఉందా? ధ్యానం చెయ్యి. ధ్యానం సకల సమస్యలకు పరిష్కారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. అన్నిటికీ ధ్యానమే సర్వం. ఈ ధ్యానం నీకు నీవు చేసుకోవడమే కాక సామూహిక ధ్యానం చెయ్యండి. ఆ సామూహిక ధ్యానంలో మీరు మరింత లాభాలు పొందుతారు. మీ యొక్క జీవితం ఎంతో సుందరంగా మారిపోతుంది. సామూహిక ధ్యానం అంటే మనం ఎంతో ఎంతో శక్తిని పొందుతాం. ఒక్కరం చేస్తే ఒక రకమైన శక్తి ఉంటుంది, అందరము కలిసి చేస్తే అపారమైన శక్తిని మనం ఇంకా పొందుతాం. అందుకే
ఎక్కడ ఉన్నా ఈ సామూహిక ధ్యానంలో పాల్గొనడం మనం మిస్ చేసుకోవద్దు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయండి. మీ యొక్క జీవితాన్ని సుందరకాండలా మార్చుకోండి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.